హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే AIEEE నుంచి 2026 NTA నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఇది సైనిక్ స్కూల్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. 6th and 9th క్లాసెస్కి మాత్రమే ప్రవేశాలు ఉన్నాయి అన్నట్టు వేకెన్సీస్ రిలీజ్ చేశారండి. ఎవరైతే బిలో 10th క్లాస్ పిల్లలు ఉంటారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఏంటి అంటే 6th 9th క్లాస్ వాళ్ళు, అంటే ఇప్పుడు ప్రజెంట్ 5th క్లాస్ చదువుతున్నారు అనుకునే వాళ్ళు, నెక్స్ట్ 6th క్లాస్కి వెళ్ళబోతున్నారు అనుకునే వాళ్ళకి, అంటే 10 to 12 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి, అండ్ 9th క్లాస్ అంటే ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నారు, నెక్స్ట్ ఇయర్ 9th వెళ్తారు అనే వాళ్ళకి, బిలో 15 ఇయర్స్ వాళ్ళకి. సో ఈ పరీక్షలు అంటే ఈ నావీ స్కూల్స్లో మనకు ఇప్పుడు ప్రజెంట్ ప్రవేశ పరీక్షలు ఏర్పాటు చేస్తున్నారండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్స్ రాసుకోవచ్చండి. ఈ సైనిక్ స్కూల్స్ దేనికి అంటే మన దేశ రక్షణ కోసం త్రివిధ దళాలు ఉన్నాయి కదండి. సో ఈ త్రివిధ దళాలలో వాళ్ళకు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో దాని గురించి వాళ్లకు పాఠశాల స్టేజ్ నుంచే ఇంట్రెస్ట్, అంటే ఇలాంటి విద్యల్ని ఏర్పాటు చేసి, సో వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళకి సీట్స్ కల్పించి వాళ్ళ లక్ష్యాలు చేరుకోవడానికి స్కూల్స్ యూజ్ అవుతాయండి. సో ఇందులో మనకు సీట్ వచ్చిందనుకోండి, సైనిక్ స్కూల్లో సీట్ వచ్చిందనుకోండి, మనకు స్టేట్ సిలబసే ఉంటుందండి. దీంట్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మనకు హాస్టల్ ఫ్రీ ఉంటుంది, ఫుడ్ ఫ్రీ ఉంటుంది కంప్లీట్గా వాళ్ళు. బట్ అది మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. సో మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు డేట్ ఇంకా క్లియర్గా మెన్షన్ చేయలేదు, జనవరిలో ఎగ్జామ్ ఉండొచ్చు అని చెప్పారు. సో జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది. అది 6th క్లాస్ వాళ్ళకైతే 150 మినిట్స్ అనేసి, అదే 9th క్లాస్ వాళ్ళకైతే 180 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పారు. ఈ ఎగ్జామ్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్, అంటే మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటుందండి. 4 ఆప్షన్స్ ఇస్తారు, ఆన్సర్ని మనం సెలెక్ట్ చేసి రౌండప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మనకు రిజల్ట్స్ వచ్చేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 6 వీక్స్ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ ఎగ్జామ్ ఏ టైంలో ఉంటుంది ఏంటి అనేది మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదండి. జస్ట్ ఇప్పుడు నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేశారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నారనుకోండి, సో వాళ్ళు ఏంటి అంటే ఈ అక్టోబర్ 30 లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇందులో వచ్చిన ఈ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బట్టి మిమ్మల్ని, అంటే ఆర్మీలో తీసుకోవాలా, నేవీలో తీసుకోవాలా, లేక ఇతర రక్షణ శాఖల్లో తీసుకోవాలా, వాళ్ళలో అంటే దాంట్లో ఇంకా ఉంటాయండి బ్రాంచెస్. సో అలాంటి బ్రాంచెస్లో తీసుకోవాలా అనేది దాన్ని బట్టి వాళ్ళకి తగిన ఎడ్యుకేషన్ని ఇవ్వాలి అనేది చేస్తారండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో పిల్లలు వాళ్ళు అప్లై చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. సో ఈ ఇయర్కి గాను 26, 27కి మాత్రం ఓన్లీ 6th and 9th క్లాసెస్కే ఉన్నాయండి. ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఈ మంత్ 30 వరకు మాత్రమే డేట్ ఉందండి. ఆఫ్టర్ 30 ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ చేశారు అప్లై చేయడంలో అనుకుంటే మాత్రం మీకు November 2 వరకు డేట్ ఉంటుందండి, కరెక్షన్ చేసుకోవచ్చు. సో నవంబర్ తర్వాత కరెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఫినిష్ అయిపోయిన 6 వీక్స్ తర్వాత మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. రిజల్ట్స్ని బట్టి మిమ్మల్ని ఏ కేటగిరీలో తీసుకోవాలి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు, ఆర్మీనా, నావీనా, ఇతర నెక్స్ట్ వేరే బ్రాంచెస్కా అనేది. సో ఇవి కాకుండా ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనకు ఓబీసీస్ కానివ్వండి, లేదు ఎక్స్ ఎంప్లాయీస్ వాళ్ళు కానివ్వండి, నాన్ క్రిమిలియర్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళకైతే 800 పే చేయాల్సి ఉంటుందండి. అండ్ ఎస్సీ, ఎస్టీ వీళ్ళు ఉంటారు కదండి, వీళ్ళకైతే 700 పే చేసుకోవాల్సి ఉంటుందండి. బట్ చాలా బాగుంటుందండి ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉంటుంది, కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనుకుంటే, వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకుంటే ఒకసారి మీరు వెబ్సైట్ని చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్.